ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖలకు కేటాయించారు. అనుకున్నట్లే పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. లోకేష్ను ఐటీ శాఖ మంత్రిగా నియమించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, మత్స్యశాఖ కేటాయించారు. కొల్లు రవీంద్రకు ఎక్సైజ్, గనుల శాఖలను కేటాయించారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖను కేటాయించగా నారాయణను మున్సిపల్ శాఖ మంత్రిగా నియమించారు. హోంమంత్రిగా వంగలపూడి అనితను నియమించారు. సత్యకుమార్కు ఆరోగ్య శాఖ కేటాయించారు. నిమ్మల రామానాయుడును జల వనరుల శాఖ మంత్రిగా నియమించారు. ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవను నియమించారు. రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్కు అవకాశం ఇచ్చారు. ఇక కందుల దుర్గేష్కు టూరిజం, సినిమాటోగ్రఫీ కేటాయించారు. హౌసింగ్ను కొలుసు పార్థసారథికి కేటాయించారు. గిరిజన శాఖను సంధ్యారానికి, పరిశ్రమల శాఖను టీజీ భరత్కు కేటాయించారు. గొట్టిపాటికి విద్యుత్ శాఖ